చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఫ్రీగా అన్లిమిటెడ్గా వీడియోస్ జనరేట్ చేసే టూల్ ఉంటే చెప్పండి అని అనేసి, అది కూడా లాంగ్ వీడియోస్ కావాలని చెప్పేసి. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక ఏఐ లోగో వస్తుంది. అక్కడ షార్ట్స్ అయితే చేసుకోవచ్చు, మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. అక్కడే మనం లాంగ్ వీడియో చేయగలిగితే యూట్యూబ్లో. మీరు విన్నది నిజమే, ఈ వీడియోలో నేను ఇది షార్ట్ గా చేశాను అనమాట. అదే వీడియోని ఇక్కడ లాంగ్ వీడియోగా అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని స్టిల్ ఎండ్ వరకు చూడండి. మనము యూట్యూబ్లోనే లాంగ్ వీడియోస్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను క్లారిటీగా ప్రాసెస్ అయితే చెప్తాను. ఆ తర్వాత ఆ వీడియోని 16:9లో రావడానికి ఎడిటింగ్ యాప్లో ఏం చేయాలనేది కూడా క్లియర్గా అయితే చెప్తాను అనమాట. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు పైన లోగో అయితే కనపడుతుంది కదా, ఏఐకి సంబంధించింది, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ క్రియేట్ వీడియో అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన స్టైల్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా స్టైల్ని కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి స్టైల్ని యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేను టెక్స్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను, నేనైతే జనరేట్ చేస్తున్నాను. నార్మల్గా ఇప్పుడు మనకు షార్ట్ వీడియో అనేది వస్తుంది. ఇక్కడ మనకు వీడియో వస్తుంది, తెలుగు వాయిస్ ఓవర్ వస్తుంది, 10 సెకండ్స్ వస్తుంది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వీడియోని మనం లాంగ్ వీడియోగా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను అనమాట. వెయిట్ చేయండి. అలాగే వీడియో స్కిప్ కూడా చేయొద్దు. ఈ విధంగా మనం వీడియో చేసిన తర్వాత ఆ తర్వాత మనం ఎడిటింగ్ యాప్లో ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తానమాట. కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు వీడియోని. అందులో మనకు ఇక్కడ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఏఐని యూజ్ చేసుకునే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్స్ చేసే వాళ్ళు అనుకోండి, మోటివేషనల్ వీడియోస్ చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళకి కన్సిస్టెన్సీ క్యారెక్టర్తో పని లేదు. నార్మల్గా స్క్రిప్ట్కి తగ్గ విజువల్స్ అయితే కావాలన్నమాట. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది లాంగ్ వీడియోస్ చేసుకోవడానికి. చూడండి, మనకైతే వీడియో వచ్చింది. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను, చూడండి. వీడియో వచ్చింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక యారో కనపడుతుంది కదా, ఆ గుర్తుని కిందికి లాగారనుకోండి, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు ఒక యారో అయితే ఉంది చూడండి కిందకి, దానిపైన మళ్ళీ క్లిక్ చేశారంటే ఇక్కడ సేవ్ టు డివైస్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వెళ్తున్నానండి. నేను ఇదే ప్రాంప్ట్లో లాస్ట్లో క్రియేట్ ద ఎంటైర్ సీన్ 90 degrees క్లాక్ వైజ్ అని చెప్పేసి అయితే యాడ్ చేశాను అనమాట. మీరు కూడా ఇదే విధంగా యాడ్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, మనకి ఇక్కడ వైట్ కలర్ యారో కనపడుతుంది కదా, మనం జనరేట్ చేసుకోవడం కోసము ఇక్కడ మనకు పదాలు అనేది లిమిట్ ఉందన్నమాట. మనం చేసుకునే ప్రాంప్ట్స్ అనేది ఇక్కడ పదాలకు తక్కువగా ఉండాలి. ఎక్కువ అనిపిస్తే ఇక్కడ గ్రే కలర్లో ఉంటుంది, అంటే మీరు వీడియో జనరేట్ చేయలేరు అని వస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చాలా మందికి మాకు రావట్లేదండి అంటారు. కాబట్టి మీ వీడియోకి ప్రాంప్ట్ అనేది ఇక్కడ సరిపోయే పదాలకు ఉండే విధంగా అయితే చూసుకోండి. నేనైతే మళ్ళీ జనరేట్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకి వీడియో అయితే వచ్చింది. వీడియో ఎలా వచ్చిందో బాగా గమనించండి. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చూసారు కదా, మనకు వీడియో ఇలానే వచ్చింది, కానీ ఫేస్లు ఇవన్నీ ఇలా వచ్చాయన్నమాట. వీటిని ఎడిటింగ్ యాప్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే యారోని ఇలా కిందకి అనేసేయండి. మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ యారో పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు డివైస్ పైన అయితే క్లిక్ చేసేయండి. నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. నా దగ్గర రెండో సీన్ కూడా ఉందండి. నేను ఇక్కడ వీడియోలు చేయడం కోసం అని చెప్పి జెమినీలో ఒక 4 ప్రాంప్ట్స్ అయితే తీసుకున్నాను, ఒక స్టోరీకి సంబంధించి. ఇక్కడ నేను రెండో ప్రాంప్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ నేను లాస్ట్లో ఇదే విధంగా యాడ్ చేస్తున్నాను. క్రియేట్ ద ఎంటైర్ సీన్ 90 degrees క్లాక్ వైజ్ అని చెప్పేసి ఇది ఖచ్చితంగా యాడ్ చేయాలండి, మనకు ఆ టైప్ రావాలంటే. నేను మళ్ళీ అయితే జనరేట్ అయితే చేస్తున్నాను. సింపుల్ అండి. ఇలాంటి ట్రిక్స్ అనేటివి మీరు యూజ్ చేసుకొని లాంగ్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకేంటంటే లిమిట్ ఉంది పదాలు, అంటే రాసే టెక్స్ట్ అనేది ఎక్కువ రాస్తే మనం ఇక్కడ జనరేట్ చేయలేము. అలాగే మనకు కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే మీరు టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్స్ రాసుకునేటప్పుడే మీరు డ్రెస్సులు, ఒక ఫిక్స్డ్ డ్రెస్సులు అయితే మీరు యాడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు మనకి ఈజీగా కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్తో చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, మనకు సెకండ్ సీన్ కూడా తయారైపోయింది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫేస్లు అలాగే అయితే వచ్చాయి. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను, చూడండి. మనం ఆడుకుందామా?
చూడండి మనకు సెకండ్ సీన్ కూడా సేమ్ అదే విధంగా అయితే వచ్చింది. నేను మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తున్నాను. అలాగే నేను సేవ్ ద డివైస్ పైన అయితే మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఈసారి నేను మూడో సీన్లోకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ మొత్తాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. ఈసారి మూడో సీన్కి సంబంధించింది కూడా నేనైతే పేస్ట్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా అయితే రాయండి. క్రియేట్ ద ఎంటైర్ సీన్ 90 degrees క్లాక్ వైజ్. మళ్ళీ అయితే జనరేట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందరే 2 వీడియోలు చేశాను. ఇంకొక వీడియో అయితే చేస్తున్నానండి. ఇక్కడ మనకు లిమిట్ అనేది లేదండి, ఎన్నైనా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనకు ఎర్రర్ అని చూపిస్తుంది. మీరు మళ్ళీ వెంటనే మీరు రీట్రై పైన క్లిక్ చేస్తే మనకు ఎన్ని కావాలన్నా అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. మనము వేరే వేరే వెబ్సైట్లు వెతుక్కొని అక్కడ మళ్ళీ ఒక 50 100 క్రెడిట్స్ ఇచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్సైట్ను వెతుక్కొని ఇలా కాకుండా మనకు యూట్యూబ్లో దొరికే ఈ ఏఐని యూజ్ చేసుకొని ఫ్రీగా లాంగ్ వీడియోస్ అన్లిమిటెడ్గా అయితే ఇక్కడే చేసుకోవచ్చు. చూడండి మనకు మూడో వీడియో అయితే కూడా తయారైపోయింది. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఇది చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. ఫైనల్లీ నేను 3 వీడియోస్ అయితే చేశానండి. ఇక్కడ మళ్ళీ ఈ వీడియోని నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేయండి. నేనైతే క్యాప్కట్ యూజ్ చేస్తాను. ఇండియాలో చాలా మందికి ఇది అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇన్షాట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన యాప్ అయితే ఎడిటింగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. నేను వీడియో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు తయారు చేసిన 3 వీడియోస్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ క్యాన్వాస్ అని కనపడుతుంది కదా స్టార్టింగ్లోనే, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 16:9 అని ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అంతేనండి. ఇంకా మీరు ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ఉంటుంది, రొటేట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ మీరు రొటేట్ చేయండి. చూడండి ఇప్పుడు మీకు 16:9లో వీడియో అయితే అయిపోయేసింది. జస్ట్ నేను ఓకే చేస్తున్నాను. అలాగే నేను రెండో వీడియోలోకి అయితే వెళ్తున్నాను. రెండో వీడియో కూడా సేమ్ అదే విధంగా నేనైతే రొటేట్లోకి వెళ్తున్నాను. రొటేట్లోకి వెళ్ళేసి రొటేట్ అయితే చేస్తున్నాను. సేమ్ అదే విధంగా మూడో వీడియోలోకి వెళ్తున్నాను. రొటేట్ పైన క్లిక్ చేసి రొటేట్ చేస్తున్నాను. చూడండి నాకు ఫైనల్లీ 3 వీడియోస్ అయితే నాకు లాంగ్ వీడియోగా తయారైపోయాయి. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను, ఇక్కడ చూడండి. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మనం ఆడుకుందామా? సరే వెళ్దాం రా. ఇది చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. చూసారు కదండి, మీకు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని కట్ చేసేసుకొని ఇక్కడ ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ మీకు కావాల్సినవి యాడ్ చేసేసుకొని అయితే మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు ఫ్రీ వాటర్ మార్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్షాట్ పక్కనే మీకు ఇంటూ సింబల్ అయితే ఉందన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఒక యాడ్ చూస్తే సరిపోతుంది, మనకు వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇక మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు 4K వరకు కూడా ఫ్రీగా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా యూట్యూబ్లో మనకున్న ఏఐ ఫీచర్ని యూజ్ చేసుకొని లాంగ్ వీడియోస్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, ఫ్రీగా అన్లిమిటెడ్గా ఏఐతో వీడియోస్ జనరేట్ చేసుకునే టూల్ ఉంటే చెప్పండి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈజీగా అందుబాటులో ఉండే ఈ టూల్ని అయితే యూజ్ చేసుకొని లాంగ్ వీడియోస్ అయితే చేసుకోండి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.